మీరు చాలాసార్లు వినుంటారు, ఇది రూల్ బేస్డ్ సిస్టమ్, ఇది ఏఐ సిస్టమ్ అని. కానీ క్వశ్చన్ ఏంటంటే, రూల్ బేస్డ్ సిస్టమ్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది? ఈ వీడియోలో సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో రూల్ బేస్డ్ సిస్టమ్ని క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సో రూల్ బేస్డ్ సిస్టమ్ అంటే ముందుగానే రాసిన రూల్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యే సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ దిస్ హ్యాపెన్స్ దెన్ డూ దిస్. సిస్టమ్కి థింకింగ్ లేదు, లెర్నింగ్ లేదు, గెస్ చేయడం లేదు, రూల్స్ ఫాలో చేయడం మాత్రమే తెలుసు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు అలారం యాప్ ఉందనుకోండి, దాంట్లో రూల్ ఏంటంటే, ఇఫ్ టైమ్ ఈక్వల్ టు 6 AM అని రూల్ పెడితే దెన్ అలారం రింగ్ చెయ్యి. అప్పుడేం జరుగుతుంది, 6 AM అవగానే అలారం రింగ్ అవుతుంది. సో నేను లేట్గా పడుకున్నాను అని అలారం డిలే చేస్తుందా? లేదు. ఎందుకు? రూల్లో అది లేదు కాబట్టి. ఇది రూల్ బేస్డ్ సిస్టమ్ అంటే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏటీఎం మిషన్, ఇఫ్ కరెక్ట్ పిన్ దెన్ ఎలవ్ మనీ ఎల్స్ బ్లాక్. ఒకవేళ పిన్ కరెక్ట్ అయితే మనీని ఎలవ్ చెయ్యి, లేకపోతే ఎలవ్ చేయొద్దు అని దాని అర్థం. సో మీ మూడు, స్ట్రెస్, ఫీలింగు ఇవి ఏటీఎంకి తెలియదు, ఈ ఏటీఎంకి మ్యాటర్ కాదు. కరెక్ట్ పిన్ ఈక్వల్ టు మనీ, రాంగ్ పిన్ ఈక్వల్ టు నో మనీ. ఏటీఎం థింక్ చేయదు, రూల్స్ మాత్రమే ఫాలో అవుతుందన్నమాట. రూల్ బేస్డ్ సిస్టంలో ప్రాబ్లం ఏంటంటే, న్యూ సిచ్యువేషన్ వస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది. రూల్స్ లేకపోతే వర్క్ చేయదు, ఫ్లెక్సిబుల్ కాదు. రేపు ఎగ్జామ్ ఉంది అని అలారం యాప్కి చెప్తే ఏం చేయాలో తెలీదు. ఎందుకు? రూల్ లేదు కాబట్టి. ఆ విధంగా మనం ఏ రూలు పెట్టలేదు కాబట్టి. షార్ట్గా డిఫరెన్స్ చెప్పాలంటే, రూల్ బేస్డ్ సిస్టమ్కి ఏఐ సిస్టంలోని తేడా ఏంటంటే, రూల్ బేస్డ్ సిస్టంలో ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి, సేమ్ బిహేవియర్ ఉంటుంది, నో లెర్నింగ్. కానీ ఏఐ సిస్టంలో సిచ్యువేషన్ అర్థం చేసుకుంటుంది, డిసిషన్స్ తీసుకుంటుంది, టైంతో పాటు బెటర్ అవుతుంది అన్నమాట. అందుకే ఓల్డ్ యాప్స్ అన్నీ కూడా రూల్ బేస్డ్ సిస్టమ్ని కలిగి ఉంటాయి. న్యూ స్మార్ట్ యాప్స్ అన్నీ ఏఐ బేస్డ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీ ఫోన్లో యాప్స్ని చూస్తే ఇది రూల్ బేస్డా, ఇది ఏఐయా అని ఐడెంటిఫై చేయగలరు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.